హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి మనము కిచెన్ వేస్టేజ్ ద్వారా కుండీ నింపుకుంటాం. అంటే కిందంతా కిచెన్ వేస్టేజ్ లేదా పేపర్స్, కార్డ్‌బోర్డ్స్ వేసి నింపుకుంటాం. పైన కొంచెం ఒక లేయర్ మట్టి వేసి ప్లాంట్ గానీ, విత్తనం గానీ ఒక 10-15 డేస్ గ్యాప్ ఇచ్చేసేసి పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్న కంటైనరు ఒక ఈల్డింగ్ అయిపోయిన తర్వాత సొగానికెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూసిన గ్రో బ్యాగ్ సేమ్ అలాగే. సొగానికెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న బెండ మొక్క అనేది ఇంకా ఈల్డింగ్ అయిపోయింది. ఇంకా ఉంచినా కానీ చిన్న చిన్న కాయలు మాత్రమే వస్తాయి. ఇది ఏదో వాలంటరీగా వచ్చిందండి. నేను అనుకుంటున్నాను ఇది సపోటా మొక్క అనుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయ మొక్క వేసాను గానీ కార్డ్ లీవ్స్‌తో ఉంది. ఇప్పుడు ఈ కంటైనర్‌ని నేను గానీ ఫుల్లుగా నింపుకుంటే నేను 3 ప్లాంట్స్ అనేది పెట్టుకోవచ్చు. కానీ నా దగ్గర ఇప్పుడు సాయిల్ లేదు. ఇదే సాయిల్‌ని యూజ్ చేసుకొని నేను ఈ కంటైనర్‌ని ఎలా నింపుకుంటానో చూయిస్తాను. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు బెల్లం అనూష. ఫస్ట్ మనము ఈ మొక్కలనేవి తీసేసేయాలండి. ఇది చూడండి, ఈ వేర్లు అసలు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిరపకాయ మొక్క ఉంది, అది తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ సపోటా మొక్క కూడా తీసేస్తున్నాను. మనకి టెర్రస్ గార్డెన్ మీద డ్రాఫ్టెడ్ మొక్కలు అయితే సరే ఉంది, కానీ ఈ సపోటా ఇలాంటి మొక్కలు అనేవి వెరీ ఇంపాసిబుల్ టు గ్రో. అంటే 2-3 ఇయర్స్ తర్వాత ఇవి కాయలు వస్తాయి కాబట్టి అన్ని రోజులు మనం ఒక కంటైనర్ని వదిలేసే బదులు డ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకోవటం బెటర్. ఇప్పుడు ఈ మట్టి మొత్తాన్ని ఉల్టా చేసేస్తున్నాను, మొత్తం రివర్స్ చేసేస్తున్నాను. దీని నుంచి తీసిన మట్టితో మనము మినిమం 2-3 ప్లాంట్స్ అనేవి కంటైనర్స్ నింపుకోవడానికి యూజ్ అవుతుందండి. ఎవ్రీ టైం మనకి మట్టి టెన్షన్ లేకుండా మన గార్డెన్‌ని మనము ఇలాగే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు ఈ మట్టి తీసిన ఎంత ఫెర్టైల్‌గా ఉందో, లూజ్‌గా. ఇది మన ఇంట్లో మనం తయారు చేసుకున్నది. చూడండి, చికెన్ బోన్ కూడా ఉంది. ఏదో మటన్ బోన్ లాగా ఉంది. నేను అన్నీ వేస్తానండి. వెజ్, నాన్ వెజ్, కుక్డ్ ఐటెమ్ ఎవ్రీథింగ్ వేస్తాను. ఇలా ఏమన్నా ప్లాస్టిక్ ఐటెమ్స్ ఉంటే తీసి పక్కన పెట్టేసేసుకోండి. రిమైనింగ్ అన్నీ నో ప్రాబ్లమ్ అండి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక ప్లాస్టిక్ ఉంది. ఇలాంటివి ఏమన్నా వస్తే మాత్రం మనము తీసేసి పెట్టేసేయాలి. దీనివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు. గ్రో బ్యాగ్‌కి డ్రైనేజ్ హోల్స్ చెక్ చేసుకోండండి. ఇదిగోండి, నేనైతే డ్రైనేజ్ హోల్స్ చెక్ చేసుకున్నాను. ఇలా ఒక 3-4 కన్నా ఓపెన్‌గా ఉంటే చూసుకోండి. లేకపోతే మీరు హోల్స్ పెట్టుకోండండి. నెక్స్ట్ మీ దగ్గర ఏదైనా డ్రై మ్యాటర్ ఉంటే వేయండండి. లేదా టెండర్ కోకోనట్స్ అలాంటివి ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు టెండర్ కోకోనట్స్ వాడుతున్నాను. నేను మా గార్డెన్‌లో ఎప్పుడు కోకోపీట్ అనేది వాడను. ఈ కిచెన్ వేస్టేజ్, పేపర్స్, కార్డ్‌బోర్డ్స్, డ్రై లీవ్స్, ఇలా టెండర్ కోకోనట్స్ ఏముంటే అవి వాటిని డ్రై మ్యాటర్‌గా యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఈ టెండర్ కోకోనట్స్ ఉన్నాయి. ఇట్లా వేశాను. నెక్స్ట్ మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ వేస్తున్నాను. ఇప్పుడు మనం తీసేసిన ప్లాంట్స్ వేసానండి. కంపల్సరీ గ్రో బ్యాగ్‌ని మనము ఏదైనా స్టాండ్ మీద గానీ, ఎత్తు గానీ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేట్ పెట్టాను. పెట్టే ముందు కూడా ఫ్లోర్‌ని క్లీన్ చేసుకొని పెట్టాలి. నెక్స్ట్ మనము అలా ప్లేట్ గానీ, స్టాండ్ గానీ పెట్టకపోతే రూట్స్ అనేవి కుళ్ళిపోతాయి. గ్రో బ్యాగ్ కింద మొత్తం వాటర్ ఉంటుంది. గ్రో బ్యాగ్ వల్ల ఇదొక డిసడ్వాంటేజ్ అండి. కంపల్సరీ దాన్ని హైట్‌లో పెట్టాలి. ఏమి కుదరకపోతే ఒక రాయి మీదైనా పెట్టండి అట్‌లీస్ట్. ఇప్పుడు దీంట్లో మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ 1 వీక్ నుంచి స్టోరేజ్ చేసుకున్నది మొత్తం కలెక్ట్ చేశానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్ చూడండి ఎలా లీక్ అవుతున్నాయో, ఈ హోల్‌లో నుంచి ఎలా వస్తున్నాయో. దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి. ఈ కంటైనర్‌కి హోల్ లేదు. నేను ఏదైతే స్టోరేజ్ చేసున్నానో ఆ కంటైనర్‌కి హోల్ లేదు. ఇక్కడ ఇలా ఎప్పటికప్పుడు స్టోరేజ్ చేసేసుకొని మనం అన్నీ వేసుకుంటుండాలి. ఈ కంటైనర్‌కి ఈ మాత్రం వేశానండి. ఈ కవర్‌లో కూడా మా గార్డెన్ నుంచి వచ్చిన తుక్కుందండి. ఈ కవర్‌ని కూడా నేను ప్లాంట్స్ గ్రో చేసుకోవడానికి యూజ్ చేస్తాను. ఆటా బ్యాగ్. కిచెన్ వేస్టేజ్ వేస్తున్నాను. నేను ఇలాగా వారానికో, 10 రోజులకో ఒక్కసారి చేస్తానండి. అంతా ఒక దగ్గర పెట్టుకొని ఏ కంటైనర్‌కి నీడ్ ఉందో ఆ కంటైనర్‌లో పెట్టుకుంటా. ఈ కవర్స్ అయితే మళ్ళా పాటింగ్ మిక్స్ అనేది చెయ్యను. ఆ కవర్ పాడైపోయాక ఆటోమేటిక్‌గా కవర్ తీసేస్తాను. అప్పటి వరకు మనము ఏదైతే ఫస్ట్ సాయిల్ మిక్స్ చేశానో అదే సరిపోతుందండి. ఈ కవర్ నాకు మినిమమ్ 2 ఇయర్స్ అనేది వస్తుంది. ఇది చూడండి, పేపర్స్ ఒకటి అని కాదండి. మొత్తం మన ఇంట్లో వచ్చేవి ఆహ్, ఫుడ్ ఐటెమ్స్ మొత్తం వేసుకోవచ్చండి. డిగ్రేడబుల్ థింగ్స్ అన్నీ గ్రో అయిపోతాయి. మనకి ఎండాకులు లేని వాళ్ళు ఏమి ఆలోచించిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న సోర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వేరుశనగ తొక్కులను కూడా మనము డ్రై మ్యాటర్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మన్ను అనేది 2 కంటైనర్‌లోకి ఈక్వల్‌గా షిఫ్ట్ చేస్తున్నానండి.
ఇప్పుడు నేను ఈ గ్రో బ్యాగ్‌లో నింపుకున్నానండి. ఈ ప్లాస్టిక్ కవర్‌లో నింపుకున్నాను. ఇలా నింపుకోవటం మూలాన మనకి ఎవ్రీ టైమ్ మట్టి అనే టెన్షన్ ఉండదు. మనము 1 వీక్‌కి, 10 డేస్‌కి మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజి ఎక్కడెక్కడ ఏ పాట్‌లో ప్లాంట్ డెడ్ అవుతుందో చూసుకొని, ఈ ప్రాసెస్‌లో అనేది కుండీ నింపుకోవాలి. నింపుకున్న తర్వాత మళ్ళా మనకి ఈ మట్టి అనేది మిగిలింది. ఈ మిగిలిన కంపోస్ట్ మట్టి అంటే ఇప్పుడు ముందు కూడా నేను ఇలాగే కుండీ నింపుకున్నాక తయారైన మట్టి. ఈ మట్టిని నేనిప్పుడు ఏం చేస్తాను అంటే, ఈ కంటైనర్ అనేది సొగానికెళ్ళిపోయింది. కానీ దీంట్లో అనేది మొక్కలున్నాయి. చుక్కకూర మొక్కుంది, చామదుంపల మొక్కలున్నాయి, ఒక కాకరకాయ మొక్క ఉంది. ఈ కండిషన్‌లో మనం గాని కిచెన్ వేస్టేజ్ ఏస్తే ఆ స్టెమ్స్ కుళ్ళిపోయి చనిపోతాయి. ఈ కండిషన్‌లో ఉన్న పాట్‌కి ఆ మిగిలిన మట్టిననేది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాను. ఈ కవర్స్ అన్నీ పాడైనయి. కాబట్టి ఈ కవర్స్ ప్లేస్‌లో కొంచెం పైదాకా ఏదైనా వేసి, మళ్ళా వీటికి సపోర్టింగ్‌గా ఒక స్టిక్స్ పెట్టి, ఈ మన్ననేది పోసేస్తాను. ఇలా కవర్స్ అన్నీ పైకనుకున్నానండి. స్టిక్స్ పెట్టాను. ఇటు సైడేమో ఒకటి నా దగ్గర ఒక ప్లాస్టిక్ ఇది రేకులాగా ఉంటే, ఆ రేకుని పెట్టేసానండి. ఇప్పుడు దీనికి స్టిక్స్ పని లేదు. ఇటు ఎనక సైడ్ బానే ఉంది. నీట్‌గానే ఉంది కవరు. ఇప్పుడు మొక్కకి మట్టి అనేది ఇస్తున్నాను. కంపోస్ట్ సాయిల్ అనేది. ఈ సాయిల్ పోసానండి. పోసినా కానీ ఈ కుండీ అనేది సగానికి మాత్రమే వచ్చింది. నెక్స్ట్ టైమ్ ఇంకేదైనా కంటైనర్ ఖాళీ చేసినప్పుడు వచ్చే సాయిల్‌ని మళ్ళా పోస్తాను. ఇలాగ నిండుగా నింపుకుంటేనే మనకి ఈల్డింగ్ ఎక్కువొస్తుంది. కొంచెం సగానికి ఉండి మనకి ఈల్డింగ్ రావట్లేదు అంటే రాదు. మనం ఇలాగా ఒక 1 వీక్‌కి, 10 డేస్‌కి ఒకసారి ఈ ప్రాసెస్‌లో మన కుండీలను మనం నింపుకుంటూ ఉంటే, మనకి మట్టి టెన్షను ఉండదు. ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ చేయాలి అనేది కూడా ఉండదు. మన గార్డెన్‌ని మనమే నీట్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను అదే ప్రాసెస్‌లో నింపుకున్నానండి. ఇది నింపుకొని ఒక 1 వీక్ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్‌లో ఉన్నప్పుడు నేనేదైనా మొక్క గాని, విత్తనం గాని పెట్టుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు గాని ఏమైనా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.